యోగ వాసిష్టం నుండి తీసుకున్నటువంటి అంశాన్ని మనకి చాలా చక్కగా ఒక్కొక్క పాయింట్ ని కూడా చక్కగా విశదీకరిస్తూ మనకు ఎంతో జ్ఞానాన్ని అందించారు. మరి మనందరం కూడా ధ్యానంలోకి వచ్చాము. ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆత్మజ్ఞానులుగా ఎదుగుతూ ఉన్నాం. మరి మనము ఎదిగామా లేదా? మన స్థితి ఎక్కడి వరకు ఉంది? మనం ఇంకా ఏమేం మార్పులు మనలో మనము చేసుకోవాల్సిన అవసరం ఉందో ఈ క్లాసుల ద్వారా మనకి చక్కగా అవగాహన కలిగింది. మరి సారు చెప్పినటువంటి క్లాసుల్లో కూడా మొత్తం దాదాపుగా ఇప్పటి వరకు 26 పాయింట్లు 27 పాయింట్లు మనము పూర్తి చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా చక్కగా వచ్చాయి. మనము ఆత్మజ్ఞానులు ఏ విధంగా మనము పదే పదే మనము ఏ విధంగా ఉన్నామో చెక్ చేసుకోవటానికి ఇవన్నీ కూడా సహకరిస్తాయి. మనం ఆత్మజ్ఞానము పొందామా లేదా అన్నది మనం జీవించే విధానాన్ని బట్టే ఉంటుంది అని కూడా సార్ చెప్పడం జరిగింది. మరి యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి శ్రీరాముల వారికి అందించినటువంటి జ్ఞానము అంటే ఎప్పుడైతే శ్రీరాముడు తను దుఃఖంలో ఉంటూ ఎందుకు ఈ దుఃఖమంతా ప్రపంచమంతా నిండి ఉంది అన్నటువంటి ఒక బాధతో కుంగిపోయినప్పుడు వశిష్ఠుల వారు ఆయనకు అందించినటువంటి జ్ఞానం ఇది. కనుక ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ సార్ ఇచ్చినటువంటి పాయింట్లలో దేహానికి, దేహ సుఖాలకి, దేహ కార్యక్రమాలకు ప్రాముఖ్యం ఇవ్వరు ఆత్మజ్ఞానులు అని మొట్టమొదటి పాయింట్ మనకి ఇవ్వడం జరిగింది. ఆత్మకు, ఆత్మ కార్యాలకు, ఆత్మోన్నతికి ప్రాముఖ్యం ఇస్తారు. అలాగే సమయాన్ని దేహ అవసరాలకి వృధా చేయరు. ఆత్మ సాధనకు సమయాన్ని వెచ్చిస్తారు. విమర్శలు పట్టించుకోరు, వాటికి ప్రతిస్పందించరు. చావుకు భయపడరు, చనిపోయిన వారి గురించి చింతించరు. మరణించక ముందే మరణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మరి పిల్లలు, కుటుంబ సభ్యులు అనే బాధ్యతగా భావించరాదు అని చెప్పారు. అంటే మన ధర్మం కనుక అవన్నీ కూడా మనము చేయాలి. అది ఒక పెద్ద బాధ్యతగా మనము తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. మరి ఆత్మోన్నతి తన బాధ్యత అని తెలుసుకుంటారు అని చెప్పారు. జరుగుతున్న జీవితం అంతా కూడా ఒక కళ లాంటిదే అని తెలుసుకోవాలన్నారు. అలా తెలుసుకునేవాడే ఆత్మజ్ఞాని అని చెప్పారు. మరి ఎవరైనా కూడా ప్రయాణించేటప్పుడు దారిలో కనిపించే వారి పట్ల గాని, ఆ దారి పట్ల గాని, ఊరి పట్ల గాని, ఊరిలోని ప్రజల పట్ల గాని, వారి మధ్యలో జరిగే సంఘర్షణల పట్ల గాని దృష్టి పట్టించుకోరు. వారి గమ్యం మీదే దృష్టి ఉంటుంది. అలాగే మనం కూడా జీవిత ప్రయాణంలో ప్రవర్తించగలగాలి. అటువంటి వారే ఆత్మజ్ఞానులు అని చెప్పారు. ఇది మొదటి రోజు 10 పాయింట్లు చెప్పారు సార్. చాలా అద్భుతంగా వచ్చింది ఇవి. నేను ఊరికే పాయింట్స్ మాత్రం చెప్పి ముగిస్తాను. మరి 11వ పాయింట్, ఎవరైనా పాఠశాలకు పాఠాలు నేర్చుకోవటానికి వెళ్తారు. అంతేకాని పాఠశాలలోని ఫర్నిచరు, కుర్చీలు, బల్లలు, షెల్ఫ్లు, ఇతర సామాగ్రి నావి అని ఎవరు అనరు. అలాగే మనమంతా కూడా భూలోకం అనే ఈ పాఠశాలలో జీవిత పాఠాలు నేర్చుకోవటానికి వచ్చాం. కానీ ఇక్కడ మనకు అందివ్వబడినటువంటి సంపద ఏది కూడా మనది కాదు. ఇవన్నీ వదిలి వెళ్ళవలసిందే అన్నటువంటి జ్ఞానాన్ని మనము పెంచుకోవాలి. అటువంటి వారే ఆత్మజ్ఞానులు అని చెప్పారు సారు. మళ్ళీ 3వ పార్ట్ లో 12వ పాయింట్, ఆత్మజ్ఞానికి నాది, నీది, ఇతరులది అన్న భావం ఉండదు. అంతా దైవానిదే, పరబ్రహ్మదే అని తెలుసుకుంటారు. మరి 13వ పాయింట్, ఆత్మజ్ఞానం పొందిన వారు దేనిని వృధా చేయరు అని చెప్పి చాలా చక్కగా సమయము, వాక్కు, పనిచేసే శక్తిని, చూసే శక్తిని, వినే శక్తిని, ధనాన్ని, ఆహారాన్ని, త్రాగే నీటిని కూడా దేన్ని కూడా వృధా చేయరు అని చెప్పి చాలా చక్కగా ఇన్ డీటెయిల్ వివరించడం జరిగింది ఆ రోజున. మరి పార్ట్ 4 లో 14వ పాయింట్, ఆత్మజ్ఞాని ఆత్మ విరుద్ధాలైన కర్మలలో శవం లాగా నిర్లిప్తంగా ఉంటాడు. ఆత్మకర్మలు, ఆత్మ విచారణ పట్ల ఆదిశేషం లాగా, బృహస్పతి లాగా ఉంటాడు అని చెప్పారు. వశిష్ఠుల వారు ఆత్మ విరుద్ధమైన కర్మలను గురించి, ఆత్మకు అనుకూలమైన కర్మలను గురించి శ్రీరాముల వారికి చక్కగా వివరిస్తారు అన్నమాట. దాని నుంచి మనకి సారు ఈ అంశాన్ని వివరించడం జరిగింది. మరి పార్ట్ 5 లో 15వ పాయింట్, సామాన్యులకు, ఆత్మజ్ఞానులకు బాహ్యంలో ఒకే
లా ఉంటారు కానీ అంతరంలో తేడా ఉంటుంది అని చెప్పారు. అంటే బయట చూడటానికి మనం అందరిలాగే ఉంటాం కానీ మన యొక్క ప్రవర్తనలోను, మన అంతరంలోను చాలా మార్పు ఉంటుంది. మనం జ్ఞానంతో వ్యవహరిస్తాము. మరి ఆత్మజ్ఞానం లేని వారి ప్రవర్తన వేరుగా ఉంటుందని అది చాలా చక్కగా మనకి వివరించి చెప్పడం జరిగింది సారు. మరి ఆ రోజునే ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. 16వ పాయింట్. ఆత్మజ్ఞానులు కోరికలు లేని వారై ప్రాప్తించిన వాటితో తృప్తి చెంది విజ్ఞతతో మనస్సు స్వాధీనంలో ఉంచుకుంటారు అన్న విషయాన్ని గురించి కూడా చక్కగా చెప్పారు. ఆ రోజు 4 పాయింట్లు చెప్పడం జరిగింది. 17వ పాయింట్ ఆత్మజ్ఞానికి కోరికలు, సంకల్పాలు ఉండవు అని చెప్పి చాలా భగవద్గీతలోని 4వ అధ్యాయంలో 19వ శ్లోకం ద్వారా మనకి వివరించడం జరిగింది. మరి 18వ పాయింట్ ఆత్మజ్ఞానికి శిలలు కూడా మిత్రులే, వనవృక్షాలు కూడా బంధువులే, మనలోని వనంలోని మృగాలు కూడా స్వంత వారిలా కనిపిస్తాయని చెప్పి మనకి చాలా చక్కగా ఈ విషయాలన్నీ కూడా వివరించడం జరిగింది. మరి ఆరవ పార్ట్ లో 19వ పాయింట్ ఆత్మజ్ఞాని కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి తెలుసుకుని కర్మనే ఆచరిస్తాడు అన్న విషయాన్ని వివరించడం జరిగింది. మనకి కర్మ గురించి, అకర్మ గురించి రెండింటి గురించి చక్కగా రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాల్ని దాన్ని వివరించారు. ఆ రోజు మరొక పాయింట్ 20వ పాయింట్ ఆత్మజ్ఞాని కర్మలో అకర్మత్వాన్ని, అకర్మలో కర్మత్వాన్ని చూస్తూ సుఖవంతంగా ఉంటాడు అని చెప్పి భగవద్గీత నుంచి 4వ అధ్యాయం 18వ శ్లోకంని వివరిస్తూ మనకి జ్ఞానాన్ని అందించారు. అలాగే పార్ట్ 7 లో 21వ పాయింట్ ఆత్మజ్ఞాని అంతా బ్రహ్మం అనే భావనతో ఉంటాడు, సర్వం కల్విదం బ్రహ్మ అని వేదాలు చెప్పాయని చెప్పి దాన్ని మనకి చక్కగా బ్రహ్మం అనే భావనతో ఎలా ఉంటారు ఆత్మజ్ఞానులు అన్నది చాలా చక్కగా వివరించారు సార్ ఆ రోజున. పార్ట్ 8 లో 22వ పాయింట్ ఆత్మజ్ఞానం పొందిన వారు అంతా నేనే అంతా అనే భావంతో ఉంటారు అని చెప్పారు. ఇందులో మనకి సారు పంచభూతాల గురించి, ఆ సృష్టి ఎలా జరిగింది దాని నుంచి మళ్ళీ మనం ఏ విధంగా ఆ భావంతో మనం జీవించాలి, ఆత్మజ్ఞానం పొందిన వారు ఎలా సర్వం అంతా నేనే అంతా అనే భావనని ఎలా పెంపొందించుకోవాలని చాలా చక్కగా చెప్పారు. తులసి దళంలో పంచవింశతి గురించి కూడా ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సారు. తర్వాత 3 రోజుల ప్రోగ్రాం జరిగింది మనకి. పార్ట్ 9 లో ఆగస్టు 4వ తారీఖు 23వ పాయింట్ చెప్పారు. ఆత్మజ్ఞాని కర్మలలో ద్వైతాన్ని ఆశ్రయించి కేవలం భావంలోనే అద్వైతాన్ని ఆశ్రయిస్తాడు అని చాలా చక్కగా వివరించారు సారు. ఆ తర్వాత పార్ట్ 10 లో 24వ పాయింట్ ఆత్మజ్ఞానికి మహా శ్రీమంతులు కూడా జాలి పొందగలిగిన వారే అవుతారు అని ఆ రోజు చాలా చక్కగా వచ్చింది. డిస్కషన్స్ కూడా చాలా బాగా వచ్చింది ఆ రోజున. పార్ట్ 11 లో 25వ పాయింట్ ఆత్మజ్ఞాని అజ్ఞానులను భ్రమకు లోనై వారిని చూసి లోపల చిరునవ్వుతో వ్యవహరిస్తారు. అంటే అజ్ఞానులు భ్రమకు లోనై ఉన్న వారిని చూసి ఆత్మజ్ఞానులు లోపల చిరునవ్వుతో వ్యవహరిస్తారు అని చెప్పి చాలా అద్భుతంగా వచ్చింది ఆ రోజున. మొత్తము ఆ రోజంతా కూడా ఒక్క పాయింటే చాలా చక్కగా వివరించారు సార్. మరి పార్ట్ 12 26వ పాయింట్ మనస్సు ఆత్మతో పరిపూర్ణమైతే జగత్తంతా ఆనందామృత రసంతో పరిపూర్ణమవుతుంది. ఏ విధంగా అంటే చెప్పులు తొడుక్కున్న వాడికి భూమి అంతా తోలుతో కప్పబడినట్లే కదా అని చెప్పారు. ఇక 13వ పార్ట్ లో మనకి సారు ఆ విషయాన్ని వివరిస్తూ
ఆ 26వ పాయింట్ ని ఇక్కడ మళ్ళీ కూడా వివరించి ఓషో చెప్పిన కథతో ముగించడం జరిగింది. మరి ఇప్పుడు పార్ట్ 14 మనకి సార్ చెప్పబోతున్నారు. సార్ ఏం చెప్తారో మనం అందరం కూడా చక్కగా విని అద్భుతంగా మన జీవితాలని తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ సార్ని చెప్పవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు పత్రి గారికి కూడా ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. పత్రి గారి ద్వారా మనం ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మరి ఎంతో ఎదుగుతున్నాం, ఎంతో జ్ఞానవంతులు అవుతున్నాం. లోకంలోనే గొప్పవారు అవుతున్నాం. మనల్ని మనం సరి చేసుకుంటున్నాం, మన లోపాలని మనం సరి చేసుకుంటున్నాం. నిజంగా ఎవడు గొప్పవాడు అంటే తనలోని లోపాలు సరి చేసుకోగలిగిన వాడే గొప్పవాడు. ఆ అవకాశం మనకి పత్రి గారి వల్ల మనం పొందగలుగుతున్నాం. ఆయన నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుని దానికి అనుగుణంగా మనం జీవించగలుగుతున్నాం. అంచేత ముఖ్యంగా పత్రి గారు మనకి ఆత్మజ్ఞానం మీదే ఆయన సందేశాలన్నీ ఉంటాయి. ఇంచేతంటే ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్నాళ్ళు కాదు, ఎన్ని సంవత్సరాలు కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా చివరికి ఎవరైనా సరే ఆత్మజ్ఞానం సంపాదించుకోవాల్సిందే, పూర్ణ ఆత్మజ్ఞాని కావాల్సిందే. అప్పుడే వాడు జన్మలేని స్థితికి చేరుకోగలుగుతాడు. దానికి మార్గం కూడా చెప్తున్నారు ఆయన. ధ్యానం చేయడం, విశేషంగా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు మనం అధ్యయనం చేయడం, అటువంటి ఆత్మజ్ఞానులు అంటే ఆత్మజ్ఞానం బోధించే వారి సాంగత్యం చేయడం, అలాగే ఇటువంటి ఆత్మసేవలు చేయడం ద్వారా ఎవరైనా ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చని చెప్పి ఆయన మనకి చెప్పడం జరిగింది. అలా మనం ఏం చేస్తున్నామంటే ఆత్మజ్ఞానం కోసం ఇవన్నీ పాటిస్తున్నాం. సరే, ఈ ధ్యానం చేసి అన్నీ చేస్తున్నాం. మన జ్ఞానం ఎంతవరకు వచ్చింది? ఏమన్నా సంపాదించామా, లేకపోతే అలాగే ఉన్నామా, లేకపోతే చేసేదంతా వృధా అవుతుందా అన్నది తెలుసుకోవడానికి ఈ ఆత్మజ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా మరి మహర్షులు గొప్పవారైనటువంటి వశిష్ఠుల వారి యొక్క సందేశాన్ని మనం ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం. యోగ వాసిష్టం ద్వారా ఆయన శ్రీరామచంద్రుల వారికి బోధించినటువంటి బోధ, దాన్ని లో ఉన్నటువంటి విశేషాలు ఈ యొక్క టాపిక్కి అనుగుణంగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలాగా గత 12-13 క్లాసుల నుంచి, ఎపిసోడ్ల నుంచి ఈ విషయం మీదే మనం చెప్పుకొని విశ్లేషణ చేసుకుంటాం, కొంచెం అర్థమయ్యే రీతిలో. ఎంచేతంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం పత్రి గారు ఎందుకన్నారో తెలీదు, యోగ వాసిష్టం గురించి చెప్పాలయ్యా నువ్వు అన్నారు. కానీ ఆయన అన్నారు, కానీ ఎందుకు యోగ వాసిష్టం గురించి అప్పుడు చెప్పలేదు. మరి అప్పుడు అవకాశం రాలేదో, లేకపోతే చెప్పడం కుదరలేదో ఏంటో తెలీదు. మరి ఈ జూమ్ క్లాసెస్ స్టార్ట్ చేశాక ఏయేయో సబ్జెక్టులు చెప్తూ చివరికి ఈ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుందని యోగ వాసిష్టం నుంచి తీసుకుని మరి ఒక్కొక్క పాయింట్ మీద మరి మనం విశ్లేషణ చేసుకుంటున్నాం, ఎంతో అవగాహన చేసుకుంటున్నాం.
ఇప్పుడు దాన్ని బట్టి మనం రకరకాల స్థాయిలో ఉంటాం. కొంతమంది ప్రారంభంలో ఉండొచ్చు, కొంతమంది కొంత ఆచరణలోకి తెచ్చుకుని ఉండొచ్చు, కొంతమంది కొన్ని పాయింట్లు బాగా ఆచరించవచ్చు. ఇలా రకరకాలైన స్థాయిలో ఉంటాం. ఎవడు ఏ స్థాయిలో ఉన్నా ఈ మార్గంలో ఉండడమే గొప్పతనం. ఇంకంతకన్నా గొప్పతనం ఏమీ లేదు. అంచేత ఏంటంటే ఈరోజు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. గత 2 క్లాసుల నుంచి ఒక విషయం మీద మనం చెప్పుకుంటున్నాం. ఏమిటంటే వశిష్ఠుల వారు చెప్పినటువంటి సందేశం మీదే మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ పాయింట్ మీదే. ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి సందేశం, మనసు ఆత్మతో పరిపూర్ణమవుతే లోకమంతా ఆనంద రసామృతంతో వెల్లివిరుస్తుంది అని చెప్పి అన్నారు. అంటే మనసు ఆత్మతో పరిపూర్ణమవుతుంది అంటే అక్కడ అంతా ఆత్మే ఉంటుంది, ఇంకా మనసు ఉండదు. సహజ మానవుడికి మనసు యొక్క ప్రాముఖ్యం ఎక్కువ ఉంటుంది. ఆత్మజ్ఞానికి మనసు యొక్క ప్రాముఖ్యం 0 స్టేట్కి వెళ్ళిపోతుంది. అసలు అక్కడ ఊరికే ఉన్నట్టుగా ఉంటుంది తప్ప దాని ప్రాముఖ్యం ఏమి ఉండదు. మరి అక్కడ ఉండేది ఏది అంటే ఆత్మే. ఆత్మ అంటే ఆనందం. అంచేత ఆ స్థితిలో ఉన్నవాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. అందుకే ఈ విషయం చెప్పడం జరిగింది. దాని మీదే మనం కిందటి క్లాసులో కూడా విశ్లేషించుకున్నాం. మరి భగవద్గీతలో మనం చెప్పుకున్న శ్లోకం, యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత. అంటే ఈ కోరికలు, సంకల్పాలు ఎవరికి? ఆత్మజ్ఞానం ఉన్నవాడికి. ఉండవో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధం చేసుకుని ఉంటారో మరి అటువంటి వాడిని పండితులు అంటే జ్ఞానంలో పండిన వారు అని చెప్పి మనం తెలుసుకున్నాం. దాని మీద కూడా చాలా విశ్లేషణ చేసుకున్నాం. దాని మీదే ఓషో చెప్పినటువంటి ఒక కథను కూడా మనం ఉదాహరించుకున్నాం. గట్టిగా మాట్లాడితే అంతకన్నా ఇంక గొప్ప స్థితి ఏమీ లేదు. ఆత్మజ్ఞానం పొందడం కంటే గొప్ప స్థితి లేదనే మనం చెప్పుకోవాలి. అది అటువంటి స్థితి మనం పొందాము అంటే ఎప్పుడు పొందుతాము అంటే ఆ స్థితి పొందితే కోరికలు అంటే ఆఖరికి మోక్షం పొందాలి, దాన్నే మోక్ష స్థితి అంటారు. పొందాలనే కోరిక కూడా, ఆ ఒక్క కోరిక కూడా లేని స్థితిలోనే అది మనం పొందగలం. మోక్షం పొందాలనేటువంటి కోరిక ఉంటే ఇంకా మనసు ఉన్నట్టే లెక్క. మనసు పూర్తిగా శూన్యమైపోవాలి, నిర్గుణ స్థితికి చేరుకోవాలి. తురీయ స్థితికి చేరుకోవాలి. అది ఇంకక్కడ మనసు అనేది అంటే నేననేది పూర్తిగా అక్కడ శూన్యమైపోవాలి. అప్పుడు ఆ స్థితి కోసమే మనమంతా ప్రయత్నం చేస్తున్నాం. సాధనలు అవి చేసి విశేషమైన కృషి అది చేస్తున్నాం. ఖచ్చితంగా పొందుతాం, 1 రోజు 2 రోజులు. మరి ఈ ప్రయత్నం చేస్తూ ఉంటే మనం చాలా విషయాలు మనకి తెలియకుండానే ఆచరిస్తూ ఉంటాం. అలా ఒక్కొక్కటి మనం సరి చేసుకుంటూ ఉంటాం. అంచేత ఏంటంటే ఈ విషయం గురించే ఇంకా కొన్ని విషయాలు మనం
తెలుసుకుందాం. ఈ అంటే మనసు శూన్యం చేసుకోవాలని, కోరికలు సంకల్పాలు పూర్తిగా తొలగిపోవాలి. మనసు శూన్యం అంటే ఇంకేముంటాయి? మనసు ఉంటేనే కోరికలు, మనసు ఉంటేనే సంకల్పాలు. ఆఖరికి జ్ఞానం పొందాలనేటువంటి కోరిక కూడా ఉండకూడదని, ఇంకా నేననేది పూర్తిగా ఉండకూడదు. అప్పుడు మనం దైవ స్థితిని పొందుతాం, దైవాన్ని మనం పొందుతాం అన్నది మనం తెలుసుకున్న విషయాన్నే పురాణాల్లో మనకి అర్థమవడం కోసం కథల ద్వారా మరి పెద్దలు వివరించడం జరిగింది. వాటిలో కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల్లో చెప్పినటువంటి కొన్ని కథలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి శ్రీకృష్ణుల వారు రుక్మిణీదేవితో శయనా మందిరంలో ఉండగా కృష్ణుల వారు ఎందుకో తెలియదు సడన్గా లేచి గబగబా మందిరం దాటి బయటికి వెళ్దామని గబగబా వెళ్ళిపోతున్నారు. రుక్మిణీదేవి ఆశ్చర్యపోయింది. ఏంటి ఇప్పటిదాకా బాగానే మాట్లాడారు, బాగానే ఉన్నారు, ఈయన ఇంత తొందరగా ఇంత హడావుడిగా ఏమైంది? ఇలా పరుగున వెళ్తున్నారు ఏంటి అని ఆవిడ ఆశ్చర్యపోయింది. ఏంటో అర్థం కాలేదు ఆవిడకి. ఆయన అలా వెళ్తూ గుమ్మం దాటాడు, ఆ మందిర గుమ్మం దాటాడు ఆయన. మళ్ళీ ఏంటో తెలీదు, ఏం జరిగిందో తెలియదు, మళ్ళా వెనక్కి వచ్చేసాడు ఆయన. ఆవిడ చాలా ఆశ్చర్యపోయింది. ఏమండి ఏమైంది మీకు? ఇప్పటిదాకా బాగానే మాట్లాడారు, సడన్గా ఎందుకు వెళ్ళారు? అసలు దానికి కారణం ఏంటి? మరి వెళ్ళిన వాడు వెళ్ళక మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చారు అని అడిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నా భక్తుణ్ణి ఎవరో రాళ్లతో కొడుతున్నారు, ఆ భక్తుణ్ణి కాపాడడం కోసం నేను బయలుదేరాను అని చెప్పన్నాడు. మళ్ళీ రుక్మిణి అడిగింది, మరి కాపాడడానికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళకుండా మళ్ళీ ఎందుకు వచ్చేసారు? ఎందుకు వచ్చారంటే, నేను వాడిని కాపాడడానికి వెళ్ళడానికి నేను సిద్ధమవుతే ఈ లోపల వాడేం చేశాడంటే తాను కూడా రాళ్ళు తీసుకుని వాళ్ళ మీద తిరగబడ్డాడు. మరి వాడిని రక్షించుకోవడానికి వాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకా నేనెందుకు అని చెప్పి నేను వెనక్కి వచ్చేసాను. అంటే దీంట్లో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఇక్కడ నేను అనేది లేనప్పుడు, నా ప్రయత్నం లేనప్పుడు ఖచ్చితంగా భగవంతుడు ఉంటాడు. నేను అనేది ఉంటే భగవంతుడు ఉండడు. నేననేది ఉంటే ఆయన దర్శనం కాదు, నేననేది లేకపోతే ఆయన దర్శనం అవుతుంది. ఇది దీంట్లోని అంతరార్థం. అలాగే పురాణాల్లో ఇంకో కథ కూడా చెప్తారు. ఏంటంటే అది మన అందరికీ తెలుసున్నదే, ఊరికి ఒకసారి ఉదహరించుకోవడం. గజేంద్ర మోక్షం. ఒక ఏనుగు, చాలా మదపుటి ఏనుగు,
ఒక నదిలో నీళ్లు తాగుతూ ఉంటే మొసలి, ఓ పెద్ద మొసలి వచ్చి గట్టిగా పట్టుకుంది దాన్ని. అంత బలమైన ఏనుగు కూడా దాని పట్టులోంచి తప్పించుకోలేకపోయింది. చాలాసేపు పెనుగులాడింది. ఎంత పెనుగులాడినా దానివల్ల చాలాసేపు తిప్పలు పడింది. ఆఖరిలో దానికి నిర్ణయానికి వచ్చింది, ఇంకా నా వల్ల కాదు అని. అప్పుడు ఇంకా నా వల్ల కాదు, లావొక్కేం తెలియదు, ధైర్యం విలోలంబై, ఇలాగా ప్రాణంబుల టావులు దప్పే, మూర్ఛ వచ్చే, ఇలాగా అది ప్రార్థించింది. ఇంకా నా వల్ల కాదు, ఇప్పటిదాకా నేనేదో చేశాను అని ఎప్పుడైతే అందో అప్పుడు ఆయన ఏ ఆయుధము కూడా పట్టుకోకుండా వెంటనే బయలుదేరి వచ్చాడు. ఆయన వెనకాల ఆయుధాలన్నీ వచ్చాయి, దాన్ని రక్షించడం జరిగింది. అంటే నేను అనేటువంటి భావం ఉంటే భగవంతుడు రాడు. నేను అన్నది ఎవరిలో అయితే పోతుందో వెంటనే ఆయన ప్రత్యక్షం అవుతాడు అన్నదే దీని యొక్క సందేశం కూడా. అలాగే ఇంకొక కథ కూడా మనం పురాణాల్లో మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఓషో చెప్పినా, ఇంకోళ్ళు చెప్పినా ఇదే చెప్తున్నారు. ఆ స్థాయికి ఎవరైతే చేరుకుంటారో వాడు భగవత్ స్థితి పొందుతాడు అని, భగవంతుణ్ణి పొందుతాడు అని. ద్రౌపది వస్త్రాపహరణం, ఇది కూడా మీరు చూడొచ్చు. మరి కురుసభలో ద్రౌపదిని ఈడ్చుకొచ్చి దుశ్శాసనుడు ఆవిడ చీరలు ఒలుస్తూ ఉంటే ఈవిడ చాలా పెనుగులాడింది, తప్పించుకొని చూసింది, ఏడ్చింది, అందరికీ మొరెట్టుకుంది, కానీ ఎవడు మాట్లాడలే. భర్తలు ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడలే, కమిట్ అయిపోయారు వాళ్ళు. పెద్దలు కూడా ఎవరు మాట్లాడలే. తనొక్కతే పెనుగులాడుతుంది, కానీ దుశ్శాసనుడు వదలట్లేదు. అప్పుడు ఆవిడికి ఇంకా తన వల్ల కాదు అనిపించింది. అప్పుడు 2 చేతులు పైకెత్తి కృష్ణుని ప్రార్థించి, నా వల్ల కాదు, నువ్వే నాకు దిక్కు అని, నేనేం చేయలేను, నా వల్ల కాదు. వెంటనే కృష్ణుడు వచ్చి ఆవిడకి వస్త్రాలని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఆవిడ పెనుగులాడుతున్నంతసేపు, కాస్త ఎంత ఓపుకున్నంత వరకు, ప్రయత్నం చేస్తున్నంత వరకు ఆయన రాలేదు. ఆవిడకి ఆశ్చర్యం వేసింది, పిలుస్తుంటే రాడేటండి. కానీ ఎప్పుడైతే నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసిందో వెంటనే మరుక్షణం మరి ఆయన ఆదుకోవడం జరిగింది, ప్రత్యక్షం అవడం జరిగింది, కాపాడడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, నేను అనేది ఉంటే కనుక ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆ సాక్షాత్కారం, ఆ అనుభవం మనం పొందలేము అన్నది తెలుసుకోవాలి. అదే ఓషో చెప్పిన, ఎవరు చెప్పినా అదే. నేను అన్నది కొద్దిగా ఉన్నా, అంటే మనసు, నేననేది ఎవరు అంటే మనసు. కోరికలు ఉంటాయి,
సంకల్పాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి అంటే ఇంకా నేననేది ఉన్నట్టే, మనసు అనేది ఉన్నట్టే. వాళ్ళు ఆత్మస్థితి పొందలేరు, ఆ ఆనందానుభూతి పొందలేరు. ఆ ఆనందానుభూతి పొందినవాడు లోకమంతా ఆనందంతో నిండిపోతుంది. వాడికి ఆనందం తప్ప ఇంకేముండదు. ఎక్కడ చూసినా ఆనందమే, ఎక్కడికి వెళ్ళినా ఆనందం. దుఃఖంలో కూడా ఆనందమే. చాలా విచిత్రంగా ఉంటుంది. అలాగే మీరు ఇంకా గమనించినట్లయితే ఇంకో కథ మనం తీసుకున్నట్లయితే, మరి శ్రీకృష్ణ తులాభారం ఇది కూడా అందరికీ తెలుసు. ఇక్కడ కూడా మనకి ఇదే తెలుస్తుంది, ఈ సందేశం. సత్యభామ శ్రీకృష్ణుని నేను తుయ్యగలను అని, నా దగ్గర సమంతకమణి ఉంది, టన్నుల కొద్దీ బంగారం ఉంది, ఎంతో సంపద ఉంది, నేను ఎందుకు తూయలేను, ఆయన బరువు ఎంతో నాకు తెలీదా అంటూ ఆవిడేం చేసిందంటే ఆ త్రాసులో కూర్చోబెట్టి తన దగ్గర ఉన్న బంగారం అంతా తెచ్చింది. వేస్తే కొద్దిగా కూడా ఆయన కదలలేదు. ఆవిడకి ఆశ్చర్యం వేసింది, అదేంటిది, కృష్ణుడు నేను తూయలేకపోవడం ఏంటి, ఇంత సంపద నా దగ్గర ఉంటే. నివ్వెరపోయింది. అప్పుడు రుక్మిణీదేవి వచ్చి ఆయన్ని నేనెక్కడ తూయగలను, నా వల్ల ఎక్కడవుతుంది అని ఊరికే 2 తులసాకులు తెచ్చి త్రాసులో వేసింది. వెంటనే ఆయన తూగాడు, స్పందించాడు. అంటే దీని యొక్క సారాంశం ఏంటంటే, అర్థం ఏంటంటే, నేను తుయ్యగలను అనుకున్న సత్యభామ భంగపడింది. నేను తుయ్యగలనేటి, నా వల్ల ఎక్కడవుతుంది అని అనుకున్నటువంటి రుక్మిణీదేవికి ఆయన స్పందించాడు. అంటే భగవంతుడు ఎవరికి వశుడవుతాడు అంటే, నేను అనేటువంటి భావం లేని వారికి. ఎవరిలో కొద్దిగా కూడా ఆ నేను అనే భావం ఉంటే భగవంతుడు స్పందించడు అని తెలిసి చెప్పుకోవడమే. అంటే నేను ఉంటే పూర్ణ ఆత్మజ్ఞాని కాడు, నేను లేకపోతే వాడు పూర్ణ ఆత్మజ్ఞానం అవుతాడు. అటువంటి వాళ్ళు ఇంక నేనే లేకపోతే కర్మలు ఎక్కడుంటాయి? మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం కిందటి క్లాసులో. భూమి మీద జీవించి ఉంటే వాడు చేసిన అప్పులన్నీ ఉంటాయి. ఆఖరికి వాడు హాస్పిటల్లో ఉన్నా వాడు అప్పులు కోర్టులో నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే వాడు చనిపోతాడో ఆడు ఉండడు, ఇంకా అప్పులు రద్దయిపోతాయి. అలాగే నేను ఉంటే కర్మలన్నీ ఉంటాయి, నేను లేకపోతే కర్మలన్నీ రద్దయిపోతాయి. దాన్నే దగ్ధమైపోతాయి అంటారు. ఎవరికి దగ్ధమవుతాయి? ఆత్మజ్ఞానికి. అంటే నేను అన్నది లేని స్థితికి చేరుకున్న వాడికి ఇంకా కర్మలు ఎక్కడుంటాయి? ఎంతకాలము నేననేది కొద్దిగా ఉన్న కర్మలు ఉంటాయి. అలా నేనన్నదే లేకపోతే ఇంకా దేనికి ఉంటాయి కర్మలు? నేను అనుకుంటూ చేశాడు అని చేత అవన్నీ అతని పేరు మీద ఉండిపోయాయి.
ఇక్కడ నేను అన్నది లేదని స్థాయికి వెళ్ళాడు. ఇంకా కర్మలు ఏముంటాయి, ఒక్కసారి రద్దయిపోతాయి. అంచేత ఇక్కడ సత్యభామ నేను అనుకుంటే మరి ఆవిడేమీ తుయ్యలేకపోయింది. రుక్మిణీదేవి నేను అన్నది ఎక్కడ చేయగలను అనుకుంటే ఆవిడకి ఆయన స్పందించాడు. అంచేత ఈ కథలన్నీ మనం చూస్తే, ఈ విషయాలన్నీ చెప్పుకుంటే, వశిష్ఠుల వారు చెప్పిన, శ్రీకృష్ణుల వారు చెప్పిన, అయితే ఓషో చెప్పినా, పత్రి గారు చెప్పినా, ఎవరు చెప్పినా ఒకటే చెప్తున్నారు. ఆత్మజ్ఞాని ఎవరు అంటే ఆ స్థితికి చేరినవాడు, మనసు పూర్తిగా శూన్యం చేసుకున్నవాడు. నేను అన్నది పూర్తిగా శూన్యమైపోయినవాడు. వాడు ఆత్మజ్ఞాని అన్నది మనం తెలుసుకోవాలి. ఆ ప్రయత్నమే మనం చేయాలి. చాలామంది ఏంటంటే, నేను ధ్యానం ఎంతకాలం చేయాలి, ఎన్నాళ్ళు చేయాలి, రోజుగా ఎంతసేపు చేయాలి, ఇవన్నీ అడుగుతారు. ఇక్కడ ఎంతసేపు చేయడము అన్నది ప్రధానం కాదు, ఎన్నాళ్ళు చేయడం అనేది ప్రధానం కాదు. నేను అన్నది ఉందా లేదా అన్నదే ప్రధానం. దాన్నే నిర్గుణ స్థితికి చేరుకోవడం అని అంటారు. తమోగుణము, రజోగుణము, సాత్విక గుణం, 3 గుణాలు దాటి, శుద్ధ సాత్వికం కూడా దాటి నిర్గుణ స్థితికి, ఈ తమోగుణంలోనూ రజోగుణంలో మనసు యొక్క ప్రాముఖ్యం ఎక్కువగా ఉంటుంది. సాత్విక గుణంలో ప్రాముఖ్యం తగ్గుతుంది, కానీ మొత్తం మీద మనసు అన్నది ఉంటుంది. శుద్ధ సాత్వికంలో కూడా ఉంటుంది దాని ప్రాముఖ్యం. కానీ ఎప్పుడైతే నిర్గుణ స్థితికి చేరుకుంటారో ఇంకా మనసు యొక్క ప్రాముఖ్యం, అక్కడ ఉండేది ఆత్మ ఒకటే. వాడినే దేవుడు అని పిలుస్తారు. ఆత్మానుభవం పొందినవాడు, ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు అని మనకి చెప్తూ ఉంటారు. అంచేత మరి మనం విషయాలు తెలుసుకుని ఆ స్థితికి చేరుకునేటట్టుగా మన సాధన మనం కొనసాగించాలి. ఇంచేతంటే ఇప్పుడు కాకపోయినా ఇంకో 10 జన్మలు ఎత్తిన, ఇంకో 50 జన్మలు ఎత్తిన, ఇంకో 100 జన్మలు ఎత్తిన చివరికి సాధించవలసింది ఇదే. అది ఎంత తొందరగా మనం సాధిస్తే మనకు అన్ని జన్మలు తగ్గిపోయినట్టు లెక్క. మనకు అదృష్టం కొద్దీ పత్రి గారి వల్ల ఆ మార్గం మనం తెలుసుకోగలిగాం. ఈ విషయాలు మనం అర్థం చేసుకోగలిగాం. అంచేత వచ్చిన అవకాశాన్ని వృధా చేయకుండా ఆ ప్రయత్నం మీద మనం ఉండాలి. ఆ రకమైనటువంటి కృషి మనం చేయాలి. ఎవడైతే ఇచ్చేస్తాడో వాడికంటే అదృష్టవంతుడు ఎవడో ఉండడు. అంచేత మనకి ఇంకొక అదృష్టం ఏంటంటే, ఈ కరోనా వచ్చి మనకి మంచి సమయం దొరికింది. మించితే మళ్ళా దొరకదు. కరోనా పోతే ఇంక సమయం ఉండదు. హడావుళ్ళే, కంగారే, పరుగులే. అవకాశం వచ్చినప్పుడే దీన్ని మనం బాగా ఉపయోగించుకోవాలి. ఎంత బాగా ఉపయోగించుకుంటామో మనం అంత అదృష్టవంతులు. అసలు ఈ మార్గంలోకి రావడమే చాలా అదృష్టం. పూర్వజన్మ
సుకృతం ఉంటే తప్ప జ్ఞాన మార్గంలోకి రాలేరు, ఈ విషయాన్ని తెలుసుకోలేరు. ఆ అదృష్టం మనకు కలిగి అంచేత ఏంటంటే సమయాన్ని బాగా ఉపయోగించుకుందాం, వృధా చేయొద్దు. ఇంక దేనికి ప్రాముఖ్యం ఇవ్వద్దు, ఆత్మకే ప్రాముఖ్యం ఇద్దాం. ఆత్మే మనం, ఆత్మస్థితే మనం పొందాలి. మరి ఏ మహానుభావుడైనా ఈ విషయం చెప్తున్నారు. ఏదైతే వశిష్ఠుల వారు చెప్పారో, శ్రీకృష్ణుల వారు చెప్పారో, ఓషో మహాశైలు చెప్పారో, పురాణాల్లో చెప్పబడిందో, వీటి గురించి ఎంతోమంది గొప్పవాళ్ళు మరి వివరించడం జరిగింది. అవి కూడా కొద్దిగా తెలుసుకుందాం. యోగి వేమన ఆయన ఏం చెప్పారంటే, మనసే మాయా మృగము, మనసేమిటి పైకి మరి పోనీక, మనసున చంపిన మనసందే ముక్తి మహిళో వేమ అన్నాడు. ఈ మనసు మాయా మృగం లాంటిది. సీతాదేవిని ఎలా కష్టాల పాలు చేసిందో, మానవుల మనసు కూడా మానవుల్ని కష్టాల పాలు చేస్తుంది. ఈ కోరికలు, సమస్యలు, బాధలు ఇవన్నీ. అటువంటి మనసును ప్రాపంచిక విషయాల మీద పోనీయకుండా, ఎప్పుడైతే మనసును చంపుతామో, మనసందే చంపాలి అంటే శూన్యం చేసుకుంటాము. అప్పుడు సమస్త దుఃఖాల నుంచి బయటపడతాము అని వేమన్ చెప్తున్నారు. ఇంచేతంటే మనసు శూన్యమవుతే మనసు లేనట్టేగా. చనిపోయినోడు ఇంకెలా ఉండడో, మనసు చనిపోతే శూన్యమవుతే ఉండదు. అలాగే శృతిలో ఓ వాక్యం ఉంది. ఏంటంటే వాక్యం, మనుష్యానాం మనయవ కారణం బంధ మోక్షం. ఈ మనసే మానవుల్లో బంధానికి మోక్షానికి కారణం అని చెప్పి శృతివాక్యం ఉంది. అంటే మనసు ఉంటే దుఃఖం, మనసు లేకపోతే అదే మోక్షం అని. ఎంత బాగా చెప్పబడిందో చెప్పండి, చూడండి. మనసే బంధానికి, దుఃఖానికి, మోక్షం అంటే ఆనందానికి. ఉంటే దుఃఖం, మనసు లేకపోతే అదే మోక్షం. అంచేత ఎవడైనా సరే ఆ మనసు శూన్యం చేసుకుని ఆత్మజ్ఞాని కావాలి. ఆత్మజ్ఞాని మనసును శూన్యం చేసుకున్నవాడు. అంచేత ఆ స్థితి మనం సంపాదించాలి. దానికి సుషుప్తి అవస్థ దాటి తురియ అవస్థకి చేరుకోవాలి. జాగ్రత్త అవస్థ దాటి స్వప్నావస్థ, స్వప్నావస్థ దాటి సుషుప్తి అవస్థ, సుషుప్తి అవస్థ దాటి తురియ అవస్థ చేరుకుంటే అది ఖచ్చితంగా ఆ స్థితి మనం పొందుతాం. అలాగే యోగానంద పరమహంస గారు ఆయన ఏం చెప్పారంటే, క్రియాయోగం ద్వారా
అంతర్నిశబ్దాన్ని సాధిస్తే ముక్తిని పొందొచ్చు అని చెప్పారు. క్రియాయోగం ద్వారా అంతర్నిశబ్దాన్ని సాధిస్తే ముక్తిని పొందొచ్చు. అంతర్నిశబ్దాన్ని దేనివల్ల పొందగలము అంటే క్రియాయోగం ద్వారా అన్నారు. మరి క్రియాయోగం అంటే క్రియ అంటే శ్వాస. శ్వాస క్రియ అంటాం కదా. యోగం అంటే కలయిక. శ్వాసతో కలిసి ఉండడమే క్రియాయోగం. చాలామందికి ఇది అర్థం కాదు. క్రియాయోగం అంటే ఆసనాలు ఇవన్నీ అంటారు. ఊరికే ప్రిలిమినరీగా అన్నీ చెప్తారు కానీ చివరికి ఫైనల్గా ఎక్కడికి వస్తారు అంటే శ్వాస మీద ధ్యాస దగ్గరికి వస్తారు. కానీ పత్రికారు ఏమి మనకి అక్కర్లేదని చెప్పి పక్కన పెట్టి డైరెక్ట్గా శ్వాస మీద ధ్యాస చెప్తున్నారు, టైం వేస్ట్ కాకుండా. అంచేత ఆ శ్వాసతో కలవడం వల్ల, శ్వాస మీద ధ్యాస ఉంచడం వల్ల నెమ్మదిగా మనసు శూన్యమవుతుంది. మనసు ఉంటేనే గందరగోళం. మనసు ఎక్కడ ఉంటుంది? అంతరంలో ఉంటుంది. మనసులో రకరకాల ఆలోచనలు ఇవన్నీ ఉంటే అంతరంలో చాలా గందరగోళం. కానీ ఆయన ఏమన్నారంటే అంతర్నిశబ్దాన్ని సాధించాలన్నారు యోగానంద పరమహంస. అటువంటి స్థితి అంటే అంతర్నిశబ్దాన్ని సాధించాలంటే ఏమాత్రం మనసున్నా శబ్దమే, డిస్టర్బెన్సే. ఎప్పుడైతే మనసు శూన్యమైపోతుందో అదే అంతర్నిశబ్దం. అది ఎంత తీవ్రంగా మనం సాధించాలి అంటే ముందు నిశ్శబ్దం, తర్వాత దాని నుంచి ఇంకా పరినిశబ్దం, దాని నుంచి ఇంకా మహాపరినిశబ్దం. దీన్నే శూన్యం, పరిశూన్యం, మహాపరిశూన్యం. అలా చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే అంతరంలో మహాపరినిశబ్దం. ప్రతి ఒక్కరూ అంతరంలో అనుక్షణం మారుమ్రోగే అంతర్నాదం, అదే ఓంకారనాదం. అది వినగలుగుతారు. అంత నిశ్శబ్ద స్థితిలో ఆ నాదాన్ని వినగలుగుతారు. ఎవరైతే ఈ నాదాన్ని వినగలుగుతారో వాళ్ళు ఆత్మ అనుభూతి పొందగలుగుతారు. దాన్నే ఆత్మ సాక్షాత్కారం అనండి, ఏది అనండి. వాడు మోక్షాన్ని పొందినట్టే. చేత గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరిలో కూడా లోపల నాదం ఎప్పుడు ఆ నాదం మోగుతూనే ఉంటుంది. అందుకే మీరు చూడండి, గుడిలో గంట మోగిస్తారు. ఘంటానాదం ఒక హిందూ మతంలోనే కాదు, క్రిస్టియన్ మతంలోనూ గంట ఉంటుంది, బౌద్ధ మతంలోనూ గంట ఉంటుంది. ఏ మతంలో చూసినా గంట కొడతారు. గుడి అంటేనే ఈ దేహానికి ప్రతిరూపం. మరి దేహంలో ఆ నాదం మోగుతున్నట్టే గుళ్ళో కూడా గంట మోగాలని, మరి ఆ నాదం వినాలని గుళ్ళో గంట పెడతారు. గుళ్ళో గంట పెడితే గుళ్ళో గంట పెడితే పుణ్యం అని కాదు. అక్కడ ఎవరైతే తన లోపల ఆ ఓంకార నాదాన్ని
వినగలుగుతారో వాళ్ళు పుణ్యమేటి మోక్షాన్నే పొందుతారు. దానికి అంతర్నిశబ్ద స్థితికి చేరుకోవాలి. అది మరి ఆయన చెప్పాడు క్రియాయోగం ద్వారా. క్రియాయోగం అంటే శ్వాస మీద ధ్యాస. అది అలా ఆత్మనంటే భగవంతుణ్ణి పొందగలరు. శూన్యం అయిపోతే ఇంకేముంది? దీన్నే మనకి పత్రి గారు ఏం చెప్పారంటే, ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అని. ధ్యానం చేస్తూ ఉంటే ఆ స్థితికి వచ్చి మనసు శూన్యమై అద్భుతమైన ఆత్మజ్ఞానం పొంది దానివల్ల మనం ముక్తి పొందొచ్చు అని చెప్పి మరి పత్రి గారు మనకి చెప్తున్నారు. అలాగే అవతార్ మెహర్ బాబా ఏ గొప్ప వాళ్ళైనా ఇదే చెప్తారు. ఇంకా అంతకన్నా ఇంకోటేమో. వేమన మనసందే చంపమన్నాడు. ఇంకొక ఆయన అంతర్నిశబ్దం సాధించమని. అదైనా ఒకటే, ఇదైనా ఒకటే. శూన్యం చేయమన్నాడు. ఏదైనా ఒకటే. ద రియల్ థింగ్స్ దట్ ఆర్ గివెన్ అండ్ రిసీవ్డ్ ఓన్లీ ఇన్ సైలెన్స్. అసలైనవి, కావలసినవి, ఆ ఆత్మజ్ఞానం. కావాల్సింది అసలైనది ఏంటి? ఆత్మజ్ఞానం. అది అంతర్నిశబ్దంలోనే. ఆ యోగానంద పరమహంస అలాగే చెప్పారు. మెహర్ బాబా కూడా అదే చెప్పారు. అలాగే ఆది శంకరాచార్య వారు కూడా ఈ విషయమే చెప్పడం జరిగింది. ఈ స్థితి సాధించిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు అని ఒక నిర్వాణ షట్కంలో 6 శ్లోకాల్లో చెప్పారు. ఆ స్థితి సాధించాలి అంటే దాని మార్గం కూడా చెప్పారు. ఏం చెప్పారంటే ఆయన సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. ప్రతిగా రోజు చెప్తున్నారు, ఈరోజు కూడా చెప్పారు. సత్యంతో సాంగత్యం చేయాలని. అదే సత్సంగం. ఆ మార్గమే శ్వాస మీద ధ్యాస. దానివల్ల అసత్యమైనటువంటి ఈ జగత్తు పట్ల అసంగత్వం, దాని మీదే వ్యామోహం తొలగిపోతుంది. అలాంటి అసంగత్వం వల్ల ఏమవుతుందంటే మోహభ్రాంతి అంతా తొలగిపోయి మరి చిత్తం అంటే మనసు నిశ్చలమైపోతుంది, అంటే శూన్యం అయిపోతుంది. అలా శూన్యం చేసుకోవడమే జీవన్ముక్తి, మోక్షం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీన్నే పతంజలి మహర్షి ఏమన్నారంటే యోగః చిత్తవృత్తి నిరోధ. చిత్తము అంటే మనసు, వృత్తులు అంటే ఆలోచనలు పూర్తిగా నిరోధించడమే యోగం అని చెప్పి అన్నారు. అప్పుడు ఆత్మతో కలుస్తాడు, ఆయన ఆత్మతో ఉండిపోతాడు. యోగం అంటే కలయిక. ఎవరితో? ఆత్మతో. దాన్నే రాజయోగం అన్నారు. ఆత్మ సృష్టిలోనే రాజు. అటువంటి ఆత్మతో కలిసి ఉండడమే యోగము అని చెప్పి అన్నారు. మరి అటువంటి ఆలోచనలు పూర్తిగా తొలగిపోవాలి అంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలి. భగవద్గీతలో కూడా మనం ఇంకా తీసుకుంటే ఆయన ఏం చెప్పారంటే కృష్ణుల వారు త్రైగుణ్య విషయ వేద నిశ్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో
నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. 2వ అధ్యాయంలో 45వ శ్లోకం. ఏం చెప్పారంటే ఆయన, ఓ అర్జున, వేదాలు త్రిగుణాలతో అంటే ఈ సత్వ రజ తమో గుణాలు, ఈ త్రిగుణాలకు సంబంధించినటువంటి విషయాల్ని చెప్తున్నాయి. నువ్వు ఈ త్రిగుణాలను వదిలేసిన వాడవుగాను, నిరంతరము శుద్ధ సత్వాన్ని ఆశ్రయించిన వాడుగా, యోగక్షేమాలు దృష్టి లేనివాడు అగుము అని చెప్పి అన్నారు ఆయన. ఆత్మజ్ఞాని కమ్ము అని. అంటే ఎప్పుడైతే ఈ త్రిగుణాలని అధిగమిస్తామో వాడు ఆత్మజ్ఞానం అవుతాడు. తమో గుణం పోతే రజోగుణంలోకి వెళ్తాడు, రజోగుణం పోతే సాత్వికంలోకి వస్తాడు, సాత్వికం పోతే తుర్యంలోకి వెళ్ళిపోతాడు. మనసు శూన్యమైపోతుంది. అంచేత దాన్నే నిర్గుణ స్థితి అంటారు. అంచేత ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు, మనసును శూన్యం చేసుకోవాలని. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రములందు మహిమ లేదు, మనసు కుదిరినేని ఘనయోగి తాను. స్నానాలు చేసిన, తీర్థాలు పానం చేసిన, మంత్రాలు జపాలు తంత్రాలు చేసిన ఏం ప్రయోజనం లేదు. మనసు కుదరాలి, నిర్గుణ స్థితికి చేరాలి, తురీయ స్థితికి చేరాలి, శూన్యం కావాలి. అప్పుడు వాడు ఘనమైన యోగి అన్నాడు. కాళికాంబ హంస కాళికాంబ. అలా ఆయన చెప్పడం జరిగింది. మరి రమణ మహర్షి ఆయన ఏమన్నారంటే, మనసును ఆత్మలో లయం చేయాలన్నారు. మనసును ఆత్మలో లయం చేయాలి. చాలా మందికి ఇలాగా అర్థం కాదు ఇది. మనసును ఆత్మలో లయం చేయడం అంటే అసలు మనసు ఎక్కడుంది, ఆత్మ ఎక్కడుంది, దీన్ని అందులో ఎక్కడ లయం చేస్తాం? ఎప్పుడైతే మనసు శూన్య స్థితికి చేరిపోయిందో అది ఆత్మలో లయమైపోయినట్టే. ఇది శ్వాస మీద ధ్యాస ద్వారా తేలిగ్గా సాధించవచ్చు. కల్కి భగవాన్ ఈ విషయం మీద ఆయన కూడా చెప్పారు. ఆయన ఏమన్నారంటే, మనసు బందీలో ఉన్న ఇంద్రియాలను మనసు బందీ నుండి విడిపించడమే ముక్తి అని కూడా అన్నారు. అంటే ఇప్పుడు ఇంద్రియాలన్నీ ప్రతి ఒక్కరికి మనసు చెప్పినట్టు పనిచేస్తున్నాయి. మనసు వాటిని బంధించి ఉంచింది, తను చెప్పు చేతుల్లో ఉంచుకుంది, తాను ఎలా చెప్తే అలా చేసేటట్టుగా చేసింది. అటువంటి మనసును, ఆ ఇంద్రియాల్ని, బందీలో ఉన్న ఇంద్రియాల్ని మనసు బందీ నుంచి విడిపించాలి. మనసు నుంచి విడిపించాలి అంటే మనసు ఏమాత్రం ఉన్నా వాటిని బందీగానే ఉంచుకుంటుంది. మనసు ఎప్పుడైతే శూన్యమైపోయిందో ఇంకా మనసు బందీలోంచి బయటపడతాయి ఇంద్రియాలన్నీ. బయటపడి ఏమవుతాయి? ఆత్మస్థితిలో వెళ్ళిపోతాయి. అప్పుడు దాకా మనసు చెప్పి చేతల్లో పనిచేసేయి ఎప్పుడైతే మనసు యొక్క బందీలోంచి బయటపడిపోయినాయో
ఆత్మ చెప్పినట్టు చేస్తాయి. మనసు అంటే మానవుడు స్వార్థపరుడు, కానీ ఆత్మ నిస్వార్థము, దైవము. అప్పుడు అంతా లాభమే. అది అదే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే సత్యసాయిబాబా ఆయన ఏమన్నారంటే, దేహభావం వదిలితేనే దైవభావం కలుగుతుంది అన్నారు. దేహభావం ఎవరికి ఉంటుంది? నేను దేహం అన్నది మనసుకు ఉంటుంది. ఎప్పుడైతే మనసు ఉండదో ఈ దేహభావం పోయి ఆత్మభావం కలుగుతుంది. అదే ఆయన చెప్పింది. ఆఖరికి జీసస్ క్రైస్ట్ కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, ఫర్ 40 days and 40 nights హీ ఏట్ నథింగ్ అన్నారు. 40 రోజులు 40 రాత్రులు పగలు ఏమి తినలేదన్నాడు. అంటే శారీరక ఉపవాసం కాదు, మానసిక ఉపవాసం. పూర్తిగా మనసు లేని స్థితికి వెళ్ళిపోయాడు. మనసు ఏం చేస్తున్నా కూడా అది మానసిక ఉపవాసం కాదు. మనసు ఏమీ చేయకుండా ఉంటేనే అది మానసిక ఉపవాసం. ఆ స్థితికి చేరుకున్నాడు. అప్పుడు ఆయన దైవస్వరూపుడైపోయాడు. అప్పటిదాకా మానవుడిగానే ఉన్నాడు. అలాగే గౌతమ్ బుద్ధుడు ఆయన కూడా ఏం చెప్పారంటే, మానవుడు నిర్వాణాన్ని పొందాలి అంటే దేనికి నిర్వాణం? సమస్త దుఃఖాల నుంచి శాశ్వతంగా బయటపడడానికి ఆనాపానసతి ధ్యానం చేయమన్నారు. అదే పత్రి గారు మనకి చెప్తున్నారు. ఈ ధ్యానం చేసి ఆ మనసు శూన్య స్థితికి మనం తీసుకెళ్ళగలిగితే నిర్వాణమే. దాన్నే మోక్షం అన్నా, నిశ్రేయస్ అన్నా, అపవర్గం అన్నా, ఎన్లైటన్మెంట్ అన్నా, వేరే పర్యాయ పదాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. ముక్తి అన్నా ఏదైనా. చేత పత్రి గారు ఒక సందర్భంలో ఓ విషయం చెప్పారు, చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. ఏంటంటే ఆయన చెప్పింది, ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన అనుభవం ప్రకారంగా, ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రం గురించి కూడా చెప్పారు, సైన్స్ అని. ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన అనుభవం ప్రకారంగా ఒక గురువు చెప్పింది మరొక గురువు చెప్పిన దానికన్నా విభిన్నంగా ఎప్పుడూ ఉండజాలదు అన్నారు. అంటే ఒక గురువు చెప్పిన దానికి ఇంకో గురువు చెప్పిన దానికి భిన్నం ఏం కనిపించదు. కారణం ఏంటంటే ఆయన సత్యమే చెప్తాడు, ఈయన సత్యమే చెప్తాడు. ఇంకా భిన్నం ఎలా ఉంటుంది? వివరించే విధానం తేడా ఉంటుంది, చెప్పేది సత్యమే. అందుకే అంటారు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని. అంచేత ఏ లోకంలోనైనా ఏ కాలంలోనైనా శాస్త్ర జ్ఞానం అన్నది అంటే సత్యం అన్నది ఒక్కటిగానే ఉంటుంది. మరి అందుకే అన్నారు ఏకం సత్ అని. అంటే సత్యం ఒక్కటే అని. సత్యం ఒకటే అయినప్పుడు ఇంకెన్ని రకాలుగా చెప్పగలరు? చెప్పరు అటువంటి గురువులు. చేత ఏంటంటే అందరు చెప్పేది ఒక్కటే అని సంగతి తెలుసుకోవాలి. ఎవరో తెలుసుకుని
ఆ ప్రయత్నం చేస్తారు. వాళ్ళకంటే అదృష్టవంతుడు ఎవడు ఉండడు. చాలామంది ఏంటంటే ఆ గురువు చెప్పింది కరెక్టు, ఈ గురువు చెప్పింది కరెక్టు, ఆయన చెప్పింది కరెక్టు ఇలా అనుకుంటారు. ఏమీ కాదు. అందరూ ఒకటే చెప్పారు. అదే పత్రి గారు అంటున్నారు. భిన్నంగా ఏమి ఉండదు. అది అంచేత మరి అన్నీ బాగా తెలుసుకోవాలి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో శంకరాచార్య వారు చెప్పిన ఈ విషయం గురించే విషయాలు మనం తెలుసుకుందాం. ఆ స్థితి పొందిన వారు ప్రవర్తన ఎలా ఉంటుంది, అంటే ఆత్మజ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది శంకరాచార్య వారు తన నిర్వాణ షట్కంలో చెప్పడం జరిగింది. ఆ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మరి బాగా అర్థం చేసుకుని ఆ స్థితి సాధించడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి పిఎంసి వారికి, పత్రి గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్దాం. ఈ కార్యక్రమం ఇప్పటితో ముగిద్దాం. థ్యాంక్ యూ.